కోమటిరెడ్డి బ్రదర్స్ మధ్య మరింత గ్యాప్ వచ్చిందట. మంత్రి పదవి అంశమే కారణం. ఒకే ఫ్యామిలీ నుంచి ఇద్దరికి కుదరదంటున్న హైకమాండ్. తమ్ముడికి ఇవ్వాలంటే అన్న పదవి కట్. అందుకు ససేమిరా అంటున్న వెంకటరెడ్డి. మునుగోడు ఎమ్మెల్యే కమెంట్స్పై సైలెంట్. కొన్ని రోజులుగా వారి మధ్య మాటలు బంద్. మినిస్టర్ పోస్ట్ కోసం పట్టుబడుతున్న రాజగోపాల్ రెడ్డి. ఈ పదవుల కొట్లాటిది. ఇప్పుడు పదవి విషయం వచ్చేసరికి అన్న తమ్ముడు ఇవన్నీ ఏమి ఉండయి. ఇప్పుడు కేటీఆర్ది కవిత ఎట్లా నడుస్తుంది? లాకర్లు, ఆర్థికపరమైన అంశాలు, రాజకీయపరమైన అంశాలు, పదవుల అంశాలు అవి వచ్చినప్పుడు అన్న తమ్ముడు అక్క ఇట్లాంటివి ఉండవు రాజకీయాల్లో లీడర్ల మధ్యలో. ఇప్పుడు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి కోమటిరెడ్డి వెంకటరెడ్డికి మధ్య ఫైట్ ఉందని మనం నిజంగానే అనుకోవాలి. ఎందుకు ఈ పదవి విషయంలో? కానీ ఇది ఎంతవరకు ఉంటుంది? ఇద్దరికి పదవులు వస్తే రేపు పొద్దుగాల ఇద్దరు మాట్లాడుకుంటారు. ఇది డ్రామానేమో అనిపిస్తుంది ఇంకొకసారి. నువ్వు అట్లే అన్నట్టు చేయని ఇట్లా అన్నట్టు చేస్తా, మన ఇద్దరి మధ్య గ్యాప్ ఉన్నట్టు చేద్దాం. ఇది కూడా ఒక ప్లాన్ అయి ఉండొచ్చు, డ్రామా అయి ఉండొచ్చు, ఇద్దరి మధ్య వైరం అయి ఉండొచ్చు. అది డ్రామా అయినా వైరమైనా ఏదైనా ఓ 4 రోజుల తర్వాత ఇద్దరు కలిసే ఉంటారు. ఇప్పుడు రాజగోపాల్ రెడ్డికి రేవంత్ రెడ్డికి పడతలేదని అనుకుంటున్నాం మనం. గతంలో పడ్డది. గతంలో ఒకసారి తిట్టుకున్నారు ఆ పిసిసి చీఫ్ పదవి కోసం. మళ్ళీ తర్వాత కలిసిపోయారు కదా. మళ్ళా రేవంత్ రెడ్డికి ఇట్లా కుంకుమ కారుతుంటే ఈయన తూడ్చిండు కదా, ఇట్లా రాజగోపాల్ రెడ్డి కలిసిపోయారు కదా. ఈయనింటికి ఆయన పోయింది, ఆయనింటికి ఈయన వచ్చిండు కదా, అయిపోయింది కదా. మళ్ళీ ఇప్పుడు పదవి కోసం మళ్ళీ తిట్టుకుంటున్నారు, మళ్ళీ కలుస్తారు. ఇది వైరము యుద్ధం అనేది ఏమి ఉండదు వీళ్ళ మధ్యలో. వీళ్ళ అన్ని సెట్ అయినప్పుడు మళ్ళీ కలిసే ఉంటారు. మంత్రి పదవి అంశం కోమటిరెడ్డి బ్రదర్స్ మధ్య గ్యాప్ పెంచుతున్నట్టుగా ప్రచారం జరుగుతున్నది. ఒకే ఫ్యామిలీ నుంచి ఇద్దరికి మంత్రి పదవి రావడం కష్టమని హైకమాండ్ నుంచి సంకేతాలు రావడమే అందుకు కారణమని తెలుస్తున్నది. ఇప్పటికే వెంకటరెడ్డి మంత్రిగా కొనసాగుతున్నారు. ఇప్పుడు రాజగోపాల్ రెడ్డిని క్యాబినెట్లోకి తీసుకోవాలంటే వెంకటరెడ్డిని తప్పించాల్సి ఉంటుందని, అందుకు వెంకటరెడ్డి ఒప్పుకోవడం కష్టమని ఆయన సన్నిహితులు చెబుతున్నారు. దీంతో ఇప్పటికే ఇద్దరి మధ్య గ్యాప్ మరింత పెరుగుతున్నదని పార్టీ వర్గాల్లో చర్చ నడుస్తున్నది. అయితే విషయం ఏంటంటే, నల్గొండ జిల్లాలో ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఇద్దరు మంత్రులుగా ఉన్నారు. ఇద్దరు ఒకే జిల్లా నుంచి ఇద్దరు మంత్రులు ఉన్నారు. ఒకే సామాజిక వర్గం నుంచి ఇద్దరు ఉన్నారు. ఒకవేళ రాజగోపాల్ రెడ్డికి ఇస్తే ఒకే సామాజిక వర్గం నుంచి 3 అవుతారు, ఒకే జిల్లా నుంచి 3 అవుతారు, ఒకే కుటుంబం నుంచి 2 అవుతారు. ఇన్ని ఈక్వేషన్స్ ఉన్నాయి. ఇన్ని ఈక్వేషన్స్ మధ్యలో ఆయనకు పదవి ఎట్లా వస్తుంది? తీసేయండి. ఈయన కావాలంటే ఈయనకు తీసేయండి. అసలు ఇద్దరు ఉండడం, ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకట ఇద్దరు ఉండడమే తప్పు. ఒకటి చాలు. ఇంకోటి బీసీలకు ఇవ్వండి. లేదు ఎస్సీ ఎమ్మెల్యేలు ఉన్నారు. వేముల వీరేశం ఆయన కూడా సీనియరే కదా. మందుల సామెల్ ఆయన కూడా పనిచేయగలిగిన శక్తి ఉన్నాడే కదా. లేదు గిరిజన నాయకుడు బాలు నాయకుడు ఉన్నాడు కదా. వీళ్ళంతా లీడర్లు కాదా? అసలు వీళ్ళు ఎందుకు మాట్లాడతలేరు నాకు అర్థం కాక అడుగుతా. వీళ్ళు బయటకు వచ్చి మాట్లాడుతున్నట్టు ఎస్సీ ఎస్టీ బీసీ ఎమ్మెల్యేలు ఎందుకు మాట్లాడతలేరు? వాళ్ళకే ఉంది ఆత్మగౌరవం. వాళ్ళ మీదనే యాక్షన్ తీసుకోరా? ఇప్పుడు వాళ్ళు మాట్లాడితేనే యాక్షన్ ఉండదు, యువతలోడు మాట్లాడితే యాక్షన్ ఉంటుందా? ఇప్పుడు చాలామందికి నోటీసులు పోయినాయి. మరి రాజగోపాల్కి నోటీస్ ఎందుకు ఇస్తలేరు? ఎందుకు ఇస్తలేడు మల్లు రవి? క్రమశిక్షణా సంఘం చైర్మన్ కదా ఆయన. తిన్మార్ మల్లన్నని ఆయన ఏదో కులగణన మీద మాట్లాడి ఆయన సస్పెండ్ చేశారు కదా. మరి ఈయన ఎందుకు సస్పెండ్ చేస్తలేరు? ఈయనకు ఎందుకు నోటీస్ ఇస్తలేరు? సరే సస్పెన్షన్ తర్వాత నోటీస్ ఇవ్వాలి కదా. ఆమె ఎవరు? మన మహిళా అధ్యక్షురాలు ముదిరాజ్ కమ్యూనిటీకి చెందిన సునీతారావు గారు ముదిరాజ్. ఆమె గాంధీ భవన్లో ధర్నా చేసినందుకు నోటీస్ ఇచ్చారు. మరి రాజగోపాల్ రెడ్డి డైరెక్ట్ ముఖ్యమంత్రినే మాట్లాడుతున్నాడు కదా, నువ్వు అహంకారం తగ్గించుకోను, పని చేయి, నువ్వు ఇట్ట తయారైన అట్ట తయారైన ట్వీట్ల మీద ట్వీట్లు చేస్తుండే కదా. మరి ఆయనకి ఎందుకు నోటీస్ ఇస్తలేరు? అంటే క్రమశిక్షణా సంఘం కులం బట్టి క్రమశిక్షణా సంఘం పనిచేస్తుందా? వర్గం బట్టి క్రమశిక్షణా సంఘం పనిచేస్తుందా? ఇన్ఫ్లుయెన్స్ని బట్టి క్రమశిక్షణా సంఘం పనిచేస్తుందా? గొడవ లేదు, ఏం లేదు, అంత డ్రామా లేదు, అంత ఏం లేదు. మళ్ళీ ఈయనకు మంత్రి పదవి రాగానే అంతా కలిసిపోతారు. మళ్ళీ ఒకవేళ ఉడబిక్త అన్నప్పుడే గొడవ వీళ్ళ మధ్య, అదర్వైజ్ ఇంకా మిగతా గొడవలు ఏం లేవు వాళ్ళకి.